హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఆర్ట్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి అటు గ్లోబల్ క్యూస్ పరంగా ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్లో కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. అయితే మన మార్కెట్స్ మనకి లాస్ట్ కొన్ని రోజులుగా చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. ఈరోజు కూడా సేమ్ అదేవిధంగా ఓపెనింగ్ ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి కూడా మార్కెట్స్ స్టడీగానే ఉన్నాయి. అయితే కొంచెం ఇంట్రాడేల పరంగా కొంత హై నుంచి కరెక్ట్ అయినా కూడా మళ్ళీ లోన్ నుంచి రికవరీ కావడము జరిగింది. ఒక దశలో నిఫ్టీ 13,435 దాకా వెళ్ళింది. తర్వాత లాస్ట్లో కొంత సెల్లింగ్ అనేది నిఫ్టీలో లాస్ట్ ఒక 45 మినిట్స్లో కొంత హయ్యర్ లెవెల్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడి ఓవరాల్గా నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. 37 పాయింట్స్ పాజిటివ్గా 13,392 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ నిఫ్టీ ఏ విధంగా ప్యాటర్న్ ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఫ్లాట్గా క్లోజ్ అయింది. 30,261 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక ఈరోజు నిఫ్టీ పరంగా చూసుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్గా ఉంది. అదేవిధంగా టీసీఎస్ 2%, తర్వాత ఆర్ఐఎల్ 1.8%. గత కొన్ని రోజులుగా తెలిసిందే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,300 నుంచి నాన్ స్టాప్గా కరెక్షన్లో ఉంది. మార్కెట్ ఎంత పెరిగినా కూడా ఈ మధ్య అసలు రిలయన్స్ పార్టిసిపేషన్ లేదు. ఈరోజే కొంచెం ఈ స్టాక్లో అది కూడా న్యూస్ బేస్డ్ కారణంగా ఈ స్టాక్ పెరిగింది. నిఫ్టీలో పెరిగిన స్టాక్స్ ప్రధానంగా ఈ మూడు. ఇక వీక్గా ఉన్న స్టాక్స్ కానీ గమనిస్తే సన్ ఫార్మా లాస్ట్ ఫ్యూ డేస్గా సన్ ఫార్మాలో మంచి ర్యాలీ అనేది వచ్చింది. 520 నుంచి దగ్గరగా 580 లెవెల్స్ దాకా వెళ్ళింది. బట్ ఈరోజు సన్ ఫార్మాలో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. అదేవిధంగా హిండాల్కో కూడా ఒక 2.2% ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది కూడా రీసెంట్గా బాగా ర్యాలీ వచ్చిన స్టాక్ అనమాట. ఇది ఓవరాల్గా బ్రీఫ్గా నిఫ్టీ గురించి మార్కెట్స్ గురించి. అయితే స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే పిఎస్యు స్టాక్ ఆఫ్ ది డే అని కాదు, సెక్టార్ పరంగా చూడాలి అంటే పిఎస్యు బ్యాంక్స్ అనమాట. అన్ని పిఎస్యు బ్యాంక్స్ ఈరోజు భారీ ర్యాలీ అనేది చూసాము. ఈ మధ్య ఇవి కొంత వీటిలో ఒక బయింగ్ అనేది మనం చూస్తున్నాము. కెనరా బ్యాంక్ కానివ్వండి, కెనరా బ్యాంక్ 16% పెరిగింది. అదేవిధంగా పిఎన్బి 40 రూపీస్కి వచ్చింది. సో ఇవన్నీ కూడా చాలా హైస్ నుంచి కరెక్ట్ అయినాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. కొంత ఈ వాల్యుయేషన్స్ పరంగా కొంత ఏవైతే అట్రాక్టివ్ ఉన్నాయో వాటిలో కొంత బయింగ్ కనపడుతుంది. అందులో భాగంగా ఈ పిఎస్యు స్టాక్స్లో ఈరోజు పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్లో ఈరోజు బయింగ్ కనపడింది. స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలంటే కెనరా బ్యాంక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా సెక్టార్ పరంగా కొన్ని ఈరోజు లైక్ షుగర్స్ సెక్టార్కి చెందిన కొన్ని స్టాక్స్ పెరిగాయి. అదేవిధంగా పేపర్కి చెందిన స్టాక్స్ అనమాట, లైక్ శేషసాయి పేపర్ లాంటివి. ఇటువంటి అంటే సెక్టార్లో చెర్నింగ్ అనమాట. అంటే కొన్ని రోజులు కొన్ని సెక్టార్లో మార్పులు వస్తుంటాయి. దానికి అనుగుణంగా ఇదంతా కూడా స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అటువంటి స్టాక్స్లో ఈరోజు అటువంటి సెక్టార్ పరంగా చూసుకుంటే అటు షుగర్ అండ్ తర్వాత పేపర్ చెందిన స్టాక్స్ మిడ్ క్యాప్లో మనకి బయింగ్ కనపడింది. ఓవరాల్గా మార్కెట్ బెట్ మాత్రం అంత బాగలేదండి. చాలా వాటికి ఏంటంటే హయ్యర్ లెవెల్స్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. 867 డిక్లైన్స్ ఉన్నాయి మనకి. అడ్వాన్సెస్ కానీ చూసుకుంటే 690 అడ్వాన్సెస్ అనేది ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్. ఇక నిఫ్టీ ఎక్కడి నుంచి ఏ విధంగా ఉండవచ్చు. అయితే నిఫ్టీ ఈ నాన్ స్టాప్ ర్యాలీ అనేది కొంచెం ఇక్కడ ఆగడానికి అవకాశం ఉంది. అంటే కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్, నిఫ్టీ కాంపోనెంట్స్, మరి ముఖ్యంగా ఎక్కువగా వెయిటేజ్ ఉన్న స్టాక్స్లో కొంత బాగా పెరిగిపోయి వాల్యుయేషన్స్ పరంగా కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కాబట్టి లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, అదేవిధంగా ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మనం ఈ మధ్య పెరగడం ఆగిపోయినాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నిఫ్టీ కొంత ఈ లెవెల్లో ఆగొచ్చు. ఎట్లని భారీగా పడుతుందని లేదు, బట్ ఈ లెవెల్లో మాత్రం కొంచెం నిఫ్టీ క్లోజర్గా 13,450 నుంచి 460 అనేది మనం గతంలో టార్గెట్ అనుకున్నాం. దగ్గరగా అక్కడికి వచ్చింది. సో ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా అధిగమిస్తే ఇక 14,600 అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్లో ఏది మనం హయ్యర్ సైడ్ టార్గెట్ చెప్పినా కూడా అది వితిన్ డేస్లో మనకి అచీవ్ అవుతుంది. రోజుకి 60 పాయింట్లు 70 పాయింట్లు పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ 13,450 460 లెవెల్ దాటితే 13,450 460 దాటితే 13,650 600 ఆ లెవెల్స్ని నిఫ్టీ టెస్ట్ చేయొచ్చు. ఇది హయ్యర్ సైడ్. డౌన్ సైడ్ చూసుకుంటే 13,200 అనేది ప్రస్తుతానికి ఇమీడియట్గా నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ ఉండవచ్చు. దాని తర్వాత 30,050 అనమాట. ఇది డౌన్ సైడ్. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక ఓవరాల్గా నేను అనుకోవడము ఏవైతే బాగా వాల్యుయేషన్స్లో ఎక్స్పెన్సివ్గా ఉన్నాయో బాగా మనకి వాల్యుయేషన్స్ పరంగా మనం చూస్తున్నాం లాస్ట్ కొన్ని రోజులుగా అటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది.
అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్లో కొంత అట్రాక్టివ్గా ఉన్న స్టాక్స్లో మనకి భయం కనపడుతుంది. కాబట్టి ఎవరైనా ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఆ షార్ట్ టర్మ్ కోసం పొజిషన్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు కొంత వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒకసారి అటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే ఏవైతే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ట్రెడిషనల్గా ఏంటంటే నిఫ్టీ ఇండెక్స్, మన ఇండెక్స్ పీఈ కానీ గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి 36, 37 పీఈతో ఉన్నామండి. ఇది మన ఇండియన్ హిస్టరీలోనే ఇంత హైయెస్ట్ పీఈ, ఇది ఫస్ట్ టైం అనమాట. ఒక టైంలో 2008లో వచ్చింది, బట్ అంత పీఈ కూడా రాలేదు. అప్పుడు 34, 35 అనమాట. 2007లో అంత ఆ లెవెల్లో వచ్చింది. బట్ ఇది మనం దాన్ని కూడా క్రాస్ చేసాం. ప్రస్తుతానికి 37 పీఈ దగ్గర ఉంది. మామూలుగా ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారము 30 పీఈ దాటింది అంటే 80% క్యాష్లో ఉండాలి. 30 పీఈ దాటితే 80% క్యాష్లో ఉండాలన్నమాట. మనకి రీజనబుల్ అంటే మన ఇండియన్ పరిస్థితులు, మన జీడిపి గ్రోత్ ఇవన్నీ కూడా చూసుకుంటే మనం అరౌండ్ 20-24 పీఈ అంటే ఫెయిర్ వాల్యూ అనమాట. అది అక్కడికి వస్తే బయింగ్ చేయాలి. ఇండెక్స్ సంబంధించి చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏంది 37 పీఈతో ఉన్నాం అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఒక గ్రాఫ్ కూడా ఉంటుందండి, పీఈ గ్రాఫ్ అని ఒక మనకి వెబ్సైట్ ఉంది. దాంట్లో కానీ చూస్తే మనకి పీఈ రేషియో కానీ చూస్తే డీప్ రెడ్ ఉందండి. అంటే 37 పీఈ అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా రిస్క్ జోన్ అనమాట ఇది. కాబట్టి ఆ ఇన్వెస్టర్స్ కొంచెం ఏవైతే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఉంటాయో వాటిలో షార్ట్ టర్మ్ కోసం చూసేవాళ్ళు ఆర్ నెలల కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇది ఓవరాల్గా నిఫ్టీ గురించి. తర్వాత మనకి రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్ గురించి, ఎక్కువ మంది మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి అడుగుతున్నారండి. సో మనం గతంలో చాలాసార్లు చెప్పిన స్టాక్స్ గురించి మరీ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అవంతి ఫీడ్ గురించి నేను చాలాసార్లు అడిగాను, మళ్ళీ మీరు చెప్పటం లేదని అడిగారు. మనం అవంతి ఫీడ్ గురించి లాస్ట్ ఒక 2-3 వీడియోలో కూడా చెప్పాం. ఓకేనండి, ఫండమెంటల్గా ప్రస్తుతానికి 533 రూపీస్ ఉంది. ఫండమెంటల్గా ఇది మంచి కంపెనీనే, వీళ్ళందరూ తెలిసిందే. ప్రాన్స్ అండ్ ఫిష్ ఫీల్డ్లో ఉన్నారు, తయారు చేస్తుంటారు అనమాట. దీంతో పాటు వీళ్ళు షింప్ ప్రాసెస్ షింప్ ఎక్స్పోర్ట్స్లో ఉన్నారు. ఫండమెంటల్గా మంచి కంపెనీనే. అయితే ఇదంటే ఒక్కొక్కసారి ఈ సెక్టర్లో కొన్ని అన్సర్టనిటీస్ ఎక్కువ ఉంటాయండి. సో దాని కారణంగా ఏంటంటే ఒక్కొక్కసారి స్టాకు షార్ప్ ఫాల్ కూడా వస్తుంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇది కొంచెం ఈ సెక్టర్ పరంగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఫండమెంటల్గా అవంతి ఫీడ్ అయితే నాకు తెలిసినంతవరకు ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ అండి. ఈ మధ్య అసలు ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన వాళ్ళు చేయాలనుకుంటే మాత్రం మీరు కరెక్షన్స్లో ఈ స్టాక్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు HSCA హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ గురించి అడుగుతున్నారండి. ఇది కానీ చూసుకుంటే అండి, ఇది ఒక దశలో ఒక టైంలో 200 రూపీస్కు వెళ్ళిన స్టాక్ అనమాట. ఒక 40-50 రూపాయల నుంచి పెరిగి 200 రూపీస్కి వెళ్ళింది. సో అప్పుడు 2017-18లో ఈ కార్బన్ అంటే వీళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ అంటే ఇందులో చాలామంది ఏంటంటే మామూలు కెమికల్స్ కంపెనీ వేరు, ఇది వేరండి. వీళ్ళ బిజినెస్ మోడల్ కానివ్వండి ఎంత డిఫరెంట్ అనమాట. వీళ్ళు ఏంటంటే కార్బన్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్నారనమాట. సో వీళ్ళ ప్రోడక్ట్ కానీ డిఫరెంట్ అనమాట. సో అందుకనే ఏంటంటే ఈ స్టాకు దీనికి బాగా డిమాండ్, వీళ్ళు ఉన్న బిజినెస్ సెగ్మెంట్లో బాగా డిమాండ్ అనేది బాగా తగ్గిపోయింది. దాని కారణంగా వీళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 క్వార్టర్లు కూడా రిజల్ట్ ఏమాత్రం కూడా బాగలేదు. ఈవెన్ నెక్స్ట్ వచ్చే క్వార్టర్ రిజల్ట్ కూడా అంత గొప్పగా ఉండకపోవచ్చు. దాని కారణంగా ఈ స్టాక్ మనకి పెరగటలేదండి. చాలామంది ఏంటంటే 200 రూపీస్ నుంచి వచ్చింది కదా, మళ్ళీ ఇది పాత లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఈ సెక్టార్లో అంటే ఈ వీళ్ళ బిజినెస్ మోడల్లో ఏదైతే మార్పులు వచ్చాయో దాని కారణంగా ఈ స్టాక్ పెరగటలేదు. కాబట్టి ఇప్పట్లో మళ్ళీ ఈ స్టాకు భారీగా పాత లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు లేవండి. రీసెంట్గా ఎవరైనా కొనుంటే వాళ్ళు చిన్న ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ కాండి. కాబట్టి ఏంటంటే ఈ స్టాక్ మీద మాత్రం నేను కొంచెం కాషియస్గానే ఉండమని చెప్తాను. హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ స్టాక్లో చేయొద్దండి. ఏమైనా ఉంటే ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, అసలు ప్రాఫిట్ మధ్య పెరిగింది లేదండి, అది గమనించాలి. కాబట్టి ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇది హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ గురించి. ఇంకా చాలామంది ఈ సుజిలాను, తర్వాత MIC మిక్ ఎలక్ట్రానిక్స్ అండి, ఇది మన తెలుగు స్టేట్స్కి చెందిన కంపెనీ. ఇది 70 పైసా ఉందండి. దీని గురించి అడుగుతున్నారు. ఇది ఒక టైంలో ఒక 100 రూపీస్ నుంచి పడుతూ వచ్చిన స్టాకు. దానికి ముందు ఇంకా చాలా హైలో ఉండేది. ఇవన్నీ కూడా ఆపరేటెడ్ స్టాక్స్ అండి. దీనికి అప్పటికప్పుడు ఒక న్యూస్ని క్రియేట్ చేస్తారు. ఆ విధంగా ఆ స్టాక్ కొన్ని రోజులు పెరుగుతుంది, మళ్ళీ పడుతుంటుంది. ఇప్పుడు 70 పైసలకు వచ్చింది, ఎక్కడ బై చేస్తే భారీగా పెరుగుతాయా అనే ఉద్దేశంతో చాలామంది ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి. కంప్లీట్గా అవాయిడ్ చేయండి. దానికి స్టోరీ అప్పటికప్పుడు అల్లుతారు, స్టోరీ అల్లేస్తారు, చెప్తారు. ఆ స్టాక్లో కొంచెం అప్ అండ్ రాగానే మనకి ఆపరేటర్స్ ఎగ్జిట్ అవుతారు. సో ఫైనల్గా ఏదంటే రీటైల్ ఇన్వెస్టర్ అందరూ ఇరుక్కుపోతారండి. సో కాబట్టి ఇటువంటి స్టాక్ జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు. అంటే ఈ స్టాక్ అని కాదు, చాలామంది ఈ మధ్య
మార్కెట్ పెరుగుతూ ఉంటే ఈ చిన్న స్టాక్స్ ఎక్కువ పెరుగుతుంటాయి. సో అందరూ కూడా ఇటువంటి చిన్న స్టాక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే చిన్న స్టాక్స్లో కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటాయి, పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్ ఉంటాయి వాటిలోనే. అయితే ఆ స్టాక్ సెలెక్షన్ అనేది చూసుకోవాలి, ఫండమెంటల్స్ అని కూడా ఎప్పటికప్పుడు చూసుకొని అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని ఇటువంటి స్టాక్స్లో ఈ డెట్ ఎక్కువ ఉన్న కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ సుజలాన్ ఉంది, సుజలాన్ పరిస్థితి కూడా అదే ఉందండి. ఇప్పుడు కొంచెం లిక్విడిటీ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి అండి. అంతకు మించి చిన్న స్టాక్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. దీంతోపాటు మనకి ఫండమెంటల్ అనాలిసిస్ బ్యాచ్ 3 ఫుల్ లెంత్ వర్క్షాప్ అనేది వెబినార్ అనేది మనకి 19th నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు ప్లస్ అంటే వాల్యుయేషన్స్లో ఏ స్టాక్ ఎక్స్పెన్సివ్, ఏ స్టాకు మనకి అట్రాక్టివ్గా ఉంది, ఇటువంటి అన్నీ కూడా మనం ఈ వెబినార్లో డిస్కస్ చేస్తాము. కంప్లీట్గా రేషియోస్ దగ్గర నుంచి ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ని ఏ విధంగా పిక్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. దీంతోపాటు స్టాక్ ఐడియాస్ను కూడా మీకు ఈ వెబినార్లో ఇవ్వడం జరుగుతుందండి. ఒక సెక్టర్కి చెందిన ఒక సెక్టర్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెక్టర్లో పొటెన్షియల్ గ్రోత్ ఉన్న స్టాక్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది ఈ వెబినార్లో మరి ముఖ్యంగా. కాబట్టి ఇదేంటంటే క్లాసెస్ అనమాట. ఇది మొత్తం 6 క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద దానికి సంబంధించిన మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ.